నక్కతోక తొక్కిన దగ్గుబాటి హీరో ఏకంగా స్పిరిట్ సినిమాలోనే ఒక కీలకమైన పాత్రలు నటించే అవకాశం కొట్టేశాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ఆ హీరో ఎవరు? మరి ఇక్కడ స్పిరిట్ సినిమాలో నిజంగానే అవకాశం వచ్చిందా? సో ఖచ్చితంగా ప్రభాస్ గారి పక్కన దగ్గుబాటి హీరో అంటే అందరూ రానా గారిని అనుకుంటారు అనమాట. అయితే ఇక్కడే రాంగ్ అనమాట, ఈ రాంగ్ క్యాలిక్యులేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే రానా గారికి ఒక తమ్ముడు ఉన్నాడు దగ్గుబాటి అభిరామ్ అని చెప్పి. ఆయన అహింస అని ఒక సినిమా చేశారనమాట తేజ గారి దర్శకత్వంలో. అదే ఆయన ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం. తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తీసుకున్నారు, ఎటువంటి సినిమాలు చేయలేదు. తర్వాత మ్యారేజ్ కూడా చేసుకున్నారు. కానీ ఆయన సినిమాలు ఏమైనా ఉంటాయా అని దగ్గుబాటి అభిమానులు కొంత ఉంటుంది. అతను రావాలి, సినిమాలు చేయాలి, ఆ తర్వాత వెంకటేష్ గారి అబ్బాయి రావాలి, ఇట్లా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనమాట. సో మరి అభిరామ్కి మరి ఇంకా తర్వాత ఎలాంటి సినిమాలు ఛాన్స్ రాలేదా, అతను చేయలేదా, ఇలా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు ఉండిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళందరికీ శుభవార్త చెప్తూ స్పిరిట్ అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడింది. సో సందీప్ రెడ్డి వంగ గారితో సినిమాలో కనిపించడం అంటే మరి చాలామంది ఆడియన్స్కి వైడ్ రీచ్ అవుతుంది అనమాట. మరి అభిరామ్ గారు కూడా రానా గారి లాగా అన్ని భాషల్లోనూ అన్ని రకాల పాత్రలు వేసుకుంటూ సో ఇండియా మొత్తం మెప్పిస్తూ వెళ్తారా అనేది అది ఈ సినిమా తర్వాత అయితే చూడాలన్నమాట. మరి దగ్గుబాటి అభిరామ్ గారి అహింస అందులో అయితే పెద్ద ఆకట్టుకుంది అయితే ఏం లేదనమాట. ఎందుకంటే అది తేజ గారి ఎప్పుడులాగే ఉండే సినిమాలాగే ఉంటుంది అది. సో దాంట్లో నుంచి ఈయనలో కొత్త యాక్టింగ్ ఏమైనా తీసుకొచ్చాడంటే నార్మల్గానే ఉంటుంది, పెద్ద కొత్తదనం అయితే ఏముండదు అనమాట. సో మరి ఇప్పుడు స్పిరిట్ లాంటి సినిమాలో ఛాన్స్ దొరికిందంటే తనకి యాక్టర్గా మంచిగా ప్రూవ్ చేసుకునే అవకాశం దొరికినట్టే అనమాట. సో మరి అందులో ప్రభాస్ గారు ఆయన ఫ్యాన్స్ కానీ, అందులో ఇండియా కాదు వరల్డ్ వైడ్ ఆడే సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ గారి సినిమా రేంజ్ ఏంటనేది అందరికీ తెలుసు అనమాట. సో ఆయన ఇంతకు ముందు తీసిన సినిమాల క్యాపబిలిటీ అందరికీ తెలిసిందే. మరి అలాంటి ఒక సినిమాలో స్పిరిట్లో ఒక మంచి పాత్ర దొరికింది అంటే ఖచ్చితంగా దీన్ని వదులుకోవద్దు, చేసి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని చెప్పి అటు దగ్గుబాటి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది లేదు అనేది ఆ మూవీ టీం వాళ్ళే ఈయన అందులో ఉన్నాడు అని అఫీషియల్గా ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారనేది చూడాలి.